దావోస్కు వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి 22 వరకు రేవంత్ దావోస్లో పర్యటించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు 2025లో సీఎం పాల్గొంటారు. గతేడాది పర్యటన సందర్భంగా 40,000 కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించింది. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం దావోస్కు వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి 22 వరకు రేవంత్ దావోస్లో పర్యటించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు 2025లో సీఎం పాల్గొంటారు. గతేడాది పర్యటన సందర్భంగా 40,000 కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించింది. రైట్, అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే విదేశీ పర్యటన వెళ్ళేటువంటి మనకు తెలుసు. అయితే సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే సింగపూర్ లోనే తన పర్యటన కొనసాగిస్తారు. అయితే రేపు ఉదయం ఏదైతే 20వ తేదీ ఉదయం దావోస్ ఏదైతే సీఎం షెడ్యూల్ అక్కడికి చేరుకుంటుంది. 20 నుంచి 22వ తేదీ వరకు కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు 2025లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. పెట్టుబడులే గమ్యస్థానంగా తెలంగాణ ప్రపంచానికి మరియు పరిచయం చేసే విధంగా దావోస్ పర్యటన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే పెట్టుబడుల ప్రాధాన్యతగా వెళ్లారు. గత ఏడాది కూడా దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి సుమారు 40,000 కోట్ల పెట్టుబడులు ప్రభుత్వం తీసుకొచ్చిందనేది గతంలోనే ఏదైతే ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అది అప్పుడు సీఎం తొలి పర్యటనలోనే 40,000 కోట్లు తీసుకొచ్చిందనే ఒక ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈసారి అంతకు మించి పెట్టుబడుల లక్ష్యంగా తమ పర్యటన కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులతో ఏదైతే సమీక్షలు కూడా వెల్లడించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులతో, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలతో పెట్టుబడులకు ఆసక్తికరంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి వెసులుబాట్లు ఏమైతే ఉన్నాయో, అలాగే దానికి సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి సహకరిస్తుందో ఇవన్నీ కూడా అక్కడ ప్రాథమికంగా వివరించి అన్ని కంపెనీలతో మాట్లాడి ఇక్కడికి అత్యధికంగా పెట్టుబడులు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ లకు హైదరాబాద్ అడ్డగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఐటీ, ఏఐ, ఫార్మా అట్లాగే రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో పాటు ఇటీవలే ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపై ప్రముఖ కంపెనీలతో ఏదైతే ఈ ప్రదర్శనలు చర్చలు అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, వరల్డ్ క్లాస్ సిటీగా గ్రేటర్ సిటీని ఎలిమినేటెడ్ కారిడార్ ఏదైతే రేడియల్ రోడ్లు, మెట్రో విస్తరణ, మూసి పునర్జీవనం ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి ఏడాది చేపట్టిన పర్యటన విజయవంతమైంది. సో గత ఏడాది దావోస్ పర్యటనలో పర్యటనతో పాటు అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారు. సో ఈసారి కూడా రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఖచ్చితంగా ఎక్కువ స్థాయిలో ఏదైతే పెట్టుబడులు తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా ఏదైతే చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో సింగపూర్ లో జరిగినటువంటి ఏదైతే పర్యటనలో భాగంగా కూడా అక్కడ జరిగినటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక ఎంఓయూ కూడా ఏదైతే రేవంత్ రెడ్డి అలాగే అక్కడికి వెళ్ళినటువంటి శ్రీధర్ బాబు అలాగే ఐటీ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా వెళ్ళి ఏదైతే ఎంఓయూ కూడా చేసుకోవడం జరిగింది. అలాగే వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి వారితో చర్చలు కూడా జరపడం జరిగింది. సో అలాగే దీంతో పాటు సంబంధించినట్టయితే సింగపూర్ లో ఏదైతే హైదరాబాద్ ఏఐ అధికారితో అత్యున్నత డేటా సెంటర్ సంబంధించినటువంటి 3,500 కోట్ల పెట్టుబడులకు కూడా సింగపూర్ లో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విదేశీ పర్యటన ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత ఏడాది అంటే ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి ఏదైతే విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు సీఎం హోదాలో 40,000 కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చారు. సో ఆ సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాట్లాడడం కూడా జరిగింది. గత 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు కూడా ఈ పెట్టుబడులు తీసుకురాలేదని కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది. దానికి సంబంధించి ఈ వచ్చిన ఏడాదిలోనే మొదటి పర్యటనలోనే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన పెట్టుబడులు, దానికి సంబంధించిన వివరాలు, అలాగే దావోస్ లో కుదుర్చుకున్న ఒప్పందాలు కావచ్చు, కంపెనీలతో కావచ్చు, ప్రాజెక్ట్స్ విషయానికి సంబంధించిన అంశాలు కావచ్చు చాలా వివరంగా తెలియజేసుకుంటూ రేవంత్ ప్రభుత్వం వచ్చింది. సో మరి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి విదేశీ రెండోసారి పర్యటనకు వెళ్ళారు. సో దానికంటే మించి తీసుకొచ్చే పెట్టుబడులు కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి చెప్పడంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి తన పర్యటన ముగించుకుని ఈ రోజు సింగపూర్ ముగించుకుని రేపు దావోస్ కి వెళ్లి 22వ తారీఖు అక్కడ పర్యటన ముగించుకుంటారు. 23 సాయంత్రం లేదా 24 ఉదయం వరకు ఏదైతే హైదరాబాద్ కి
చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్ని కంపెనీలను తీసుకొస్తారు, ఎంత మేరకు పెట్టుబడులు తీసుకొస్తారు, గత ఏడాది తీసుకొచ్చిన 40,000 కంటే ఎక్కువ తీసుకొస్తారా, తక్కువ తీసుకొస్తారా, తీసుకొచ్చే ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, అంటే యువతకు సంబంధించి ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ ఒక ఆసక్తికరమైన చర్చ అయితే ఇటు తెలంగాణలో, హైదరాబాద్ లో, అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే నెలకొందని మనం చెప్పుకోవచ్చు. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.